మరి రాజశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. సభను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియవలసిందిగా ప్రభు బయట రాజశేఖర్ గారిని కోరుకుంటున్నాను. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ 11వ మహాకూటముల సందర్భంగా ఇక్కడికి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతమందిని ఇక్కడికి రప్పించి మీ అందరినీ కూడా దేవుణ్ణి ఆర్తిగా పిలవండి, దేవుడు వస్తాడు, దేవుడు పలుకుతాడు అని చెప్పి ఇప్పుడే కాళీరాజు గారు మిమ్మల్ని అందరినీ కూడా వేరే లోకంలోకి తీసుకెళ్ళాడు. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా దాంట్లో లీనమైపోయారు. ఆ పాటలో లీనమైపోయి ఆయనతో పాటు మీరు కూడా పాడుతూ ఆ దేవుణ్ణి మీరు పిలిచేటువంటి విధానం, దీనికి ప్రేరణ అన్నీ కూడా కాళీరాజు గారే. ఇంతమంది జనాన్ని కదిలించి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసేటువంటి శక్తి ఆ దేవుడు కాళీరాజు గారికి ఇచ్చారు. ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా దేవుడు ఆయన చేత పలికిస్తా ఉన్నాడు. ఒక బలమైనటువంటి మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలా, దేవుడు చెప్పినటువంటి మార్గంలో పయనింపజేయాలా, ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడవాలా, వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలా, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా రాణించాలా, బాగా ఉన్న స్థితిలోకి రావాలి అని చెప్పి దేవుణ్ణి ఆయన మనకి ఇక్కడికి పంపించాడు. ఆయన ద్వారా ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా దశ దిశలా వ్యాపింపజేశాడు. ఒక మనిషి చిలకలూరుపేటలో సామాన్యంగా మనలాగానే ఇక్కడే జన్మించాడు, మనతో పాటు తిరిగాడు. ఈరోజు విశేషమైనటువంటి జనాన్ని చిలకలూరుపేటకు రప్పించి ఆ దేవుడు మార్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పయనింపజేస్తా ఉన్నారంటే ఆయన ఈరోజు ఒక శక్తిలాగా అవతరించాడు. మరి ఆయన యొక్క ఉద్దేశం వీరందరినీ కూడా సరైనటువంటి మార్గంలో పయనింపజేసి ప్రతి మనిషి కూడా పుట్టడానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది.
ఆ అర్థము పరమార్థము తెలుసుకోకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తామన్నారు. అట్లా కాదు, దేవుడు చూపినటువంటి మార్గంలో పయనించినట్లయితే తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా ఉన్న స్థితిలోకి వెళ్తాడు. ప్రతి మనిషి కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాడు అని చెప్పి బలంగా ఆ దేవుణ్ణి నమ్మి ఆయన ఈ మార్గంలో పయనిస్తూ మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ ఆ మార్గంలో పయనింపజేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఇక ముందు రోజుల్లో కూడా మంచి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఆయనకి మరింత శక్తి, మరింత బలాన్ని ఆ దేవుడు ఆయనకి ఇవ్వాలి. మరి ఈ సమాజ నిర్మాణంలో అందరూ కూడా పాల్పంచుకునేటట్టుగా ఆయనకు అండగా ఉండాలి. శాలేమరాజు గారు ధన్యజీవి. పొద్దున లెగిస్తే నిద్రపోయేటువంటి వ్యక్తి కూడా దేవుడి సేవలోనే ఉన్నాడు, దేవుడినే తలుచుకుంటున్నాడు, దేవుడి మాటలే చదువుతున్నాడు. ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట, మన అందరినీ కూడా ఉద్ధరించేటువంటి మాటని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ దేవుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి. ఇంకా మరింత మందికి ఉపయోగపడేటట్టుగా ఆయన జీవితం కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శాలేమరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.